హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి హిందీ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే, ఒక టీచర్ ఒక సారు ఇద్దరు స్కూల్లో జాబ్ చేస్తారంట. వాళ్ళు పిల్లలతో హిందీ ఎలా మాట్లాడాలి సార్ కొంచెం చెప్పండి అని చెప్పేసి చాలా మెసేజ్లు పంపడం జరిగింది నాకు. వాళ్ళ కోసం ఈరోజు మనము క్లాస్ చెప్పుకోబోతున్నాము. అయితే ఈ క్లాసు చాలా పెద్దగా ఉంటుంది, చెప్పాలంటే ఒక 2-3 గంటల క్లాస్ చేయొచ్చు. అయితే ఈరోజు నేను పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈరోజు మనం క్లాస్లో పార్ట్ 1 గురించి చెప్తాను. ఓకే, పార్ట్ 1 అంటే మీకు హిందీ రానప్పుడు చిన్న చిన్న పదాలతో మీరు పిల్లలతో ఎలా మాట్లాడతారో పార్ట్ 1లో చెప్పబోతున్నాను. ఇక్కడ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ మీరు పిల్లలతో ఎలా మాట్లాడాలి అంటే, ఇక్కడ మీరు చెప్పే పాఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పిల్లలు కూడా హిందీలో రెస్పాండ్ అవుతారు. అప్పుడు ఇక్కడ ఎలా మాట్లాడాలని చెప్పేసి ఇక్కడ నేర్పుతాను. ఈరోజు ఓన్లీ పార్ట్ 1 నేర్పుతాను, బేసిక్స్ కాబట్టి. ఫస్ట్, ఒక చిల్డ్రన్ని ఒక పేరెంట్ తీసుకొని వచ్చి స్కూల్ ముందు వదిలి మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్లే వరకు కూడా ఆ పిల్లగానితో మీరు ఎలా మాట్లాడతారు, క్లాస్ రూమ్లో కన్వర్జేషన్ ఎలా ఉంటుంది చిల్డ్రన్స్తోని అని చెప్పేసి బేసిక్స్ వర్డ్స్ మీరు ఏవైతే మాట్లాడతారో క్లాస్ రూమ్లో పిల్లలతోని అవి నేను ఇప్పుడు నేర్పిస్తాను. ఇప్పుడు క్లాస్లో మీరు కొన్ని ముఖ్యమైనటువంటి హిందీ పదాలు నేర్చుకోవాలి. అవి ఏంటి అంటే, మీరు యాజ్ ఒక టీచర్గా హిందీ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మీ స్కూల్కు సంబంధించినటువంటి కొన్ని పదాలని ఇక్కడ రాసినాను. వాటికి అర్థాలు ముందుగా మీరు తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే, ఇక్కడ చూడండి. మామూలుగా పాఠశాలని విద్యాలయ్ అంటారు. ఓకేనా, విద్యాలయ్ అంటే పాఠశాల. పాఠశాలలో ఎవరు ఉంటారు? ఛాత్ర అంటే విద్యార్థి, విద్యార్థిని అంటే ఛాత్ర అంటారు. ఓకేనా. నెక్స్ట్, అధ్యాపక్, టీచర్ని హిందీలో అధ్యాపక్ అంటారు. ఓకే, తర్వాత మీ స్కూల్లో పేరెంట్స్ కూడా ఒక భాగమే కదా. ఓకే, అందుకే పేరెంట్స్ని హిందీలో ఏమంటారని మళ్ళీ కామెంట్ చేయకుండా ముందుగా ఇక్కడే చెప్తున్నాను. అభిభావక్ అంటారు హిందీలో పేరెంట్స్ని, అభిభావక్. ఓకే, నెక్స్ట్, మీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, స్కూల్ హెడ్ మాస్టర్ని స్కూల్ కా సంచాలక్ అంటారు. ఓకేనా, ఇంగ్లీష్లో హెడ్ మాస్టర్, తెలుగులో ప్రధానోపాధ్యాయుడు, హిందీలో సంచాలక్. ఓకే, నెక్స్ట్, కరస్పాండెంట్ ఉంటాడు కదా, కరస్పాండెంట్ని సంవాదదాత అంటారు. ఓకేనా, స్కూల్ సంవాదదాత అంటే స్కూల్ కరస్పాండెంట్ అని. ఓకే, నెక్స్ట్, మొత్తానికి మీ సంస్థలన్నిటికీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటాడు కదా, హెచ్ఓడి, అతన్ని విభాగాధ్యక్ష అంటారు. అంటే ఆ విభాగాలన్నిటికీ అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని, అంటే పెద్ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అతన్ని విభాగాధ్యక్ష అంటారు. ఓకేనా, అంటే ఇవి జనరల్గా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే మీరు ఈ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎవరెవరిని ఏమంటారు. ఓకేనా, విద్యాలయ అంటే పాఠశాల, ఛాత్ర అంటే విద్యార్థి, అధ్యాపక అంటే టీచరు, అభిభావక్ అంటే పేరెంట్స్, స్కూల్ కా సంచాలక్ అంటే హెడ్ మాస్టరు, సంవాదదాత కరస్పాండెంట్, విభాగాధ్యక్ష అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అంటే మీ స్కూల్ యొక్క అధిపతి, అంటే మీ సంస్థల అధిపతి అని. ఓకేనా, ఇవి మాత్రం తెలుసుకోవాలి తప్పనిసరి. ఇప్పుడు మీకు హిందీ రాదనుకోండి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేయండి. మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లల్ని యాక్చువల్గా హిందీలో మామూలుగా బచ్చా అంటారు. ఓకేనా, అంటే బాలుడు అని. ఓకేనా, ఒకవేళ బాలుడు కన్నా అంటే ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఇది ఏమవుతుంది, ఈ పైకి పోతే ఇక్కడ జట్కు వస్తుంది. ఇప్పుడు ఏమైతే బాలురు అవుతుంది. ఓకేనా, అయితే ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు పిల్లగాలని ఏమని పిలుస్తారు? బచ్చోం ఇద్దరు అయ్యే, అంటే పిల్లలు ఇక్కడికి రండి. ఒకవేళ ఒకలే ఉంటే బచ్చా ఇద్దరు అయ్యే అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను జనరల్గా కొన్ని పదాలను మీకు నేర్పుతాను. అవి కనుక వచ్చినాయి అనుకోండి, మీరు పిల్లలతోని ఈజీగా మాట్లాడేయచ్చు. అవేంటో చూద్దాం. ఇక్కడ మీకు కనపడే పదాలకు కనుక అర్థాలు కనుక మీకు తెలిసినట్లయితే మ్యాక్సిమం క్లాస్ రూమ్లో పిల్లలతోని మీరు మేనేజ్ చేయొచ్చు హిందీలో. చూడండి, ఇప్పుడు ఆइए, अंदर, चुपचाप, जाइए, बाहर, इधर उधर, बैठो बैठिए, लड़ो मत, रो मत, खाना खाओ, पानी पियो అంటే ఈ శబ్దాలని పదే పదే ఉపయోగించారనుకోండి, మ్యాక్సిమం మీరు హిందీలో మాట్లాడేయచ్చు పిల్లలతోని. ఎట్లా చూడండి, ఇప్పుడు ఈ చిన్న చిన్న పదాలతో నేను ఒక సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక పేరెంటు తన పిల్లవాడిని తీసుకొని స్కూల్ దగ్గరకు వచ్చిండు, అక్కడ వదిలేసిపోయాడు. మీరు పిల్లగాన్ని ఏమనాలి? అందర్ ఆవో అనాలి, అంటే లోపలికి రా అని. అదే ఒకవేళ పెద్దవారు పేరెంట్ కనుక వస్తే అందరు అయ్యే అనాలి పేరెంట్ని. అదే పిల్లవాడిని అయితే బచ్చో అందరావు అనొచ్చు. ఓకేనా, అంటే బాలుడు
లోపలికి రమ్మని మీరు పిలుస్తున్నారు. ఓకే, లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు క్లాస్ రూమ్లోకి పోవాలి. క్లాస్ రూమ్లో కంటే క్లాస్ రూమే చలా జావ్. చలా జావ్ అంటే వెళ్ళిపోవాలి. ఓకేనా. తర్వాత క్లాస్ రూమ్లోకి పోయిన తర్వాత ఈ పదాలు మీకు అక్కడ ఉపయోగపడతాయి. అవేంటి? పిల్లగాళ్ళని మామూలుగా బయట అంటారు, అంటే కూర్చో. అదే ఉటో అంటే నిలబడవని, లేదా కడవజా అంటే నిలబడు అని. ఓకేనా. బయట అంటే కూర్చో, ఉటో అంటే నిలబడు. ఓకే. జావో అంటే వెళ్ళు, ఆవో అంటే రా, ఆయ్యే అంటే రండి, జాయియే అంటే వెళ్ళండి. ఒకవేళ పిల్లగాన్ని లోపలికి రమ్మంటున్నాను, అందర్ ఆవో. అందర్ అంటే లోపల, లోపలికి. ఓకేనా. బాహర్ అంటే బయటికి. రమ్మనటాన్ని ఆవో అంటాం, అప్పుడు అందర్ ఆవో అంటాం, అంటే బయటికి పొమ్ము అంటాము. ఓకేనా. లేదా క్లాస్ రూమ్ ఉంటే బయటికి పిలిచేటప్పుడు కూడా క్లాస్ రూమ్ నుండి బయటికి రా అన్నప్పుడు కూడా ఇది వాడతాము. బాహర్ ఆవో అంటే బయటికి రా, అప్పుడు అనొచ్చు. అందర్ ఆవో అంటే లోపలికి రా. ఒకవేళ పిల్లగాళ్ళు కనుక మాట్లాడుతున్నారు అనుకోండి, అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఈ పదాన్ని వాడచ్చు. చుప్ చాప్ రావు అంటే గప్ చుప్. ఏమంటారు? మాట్లాడకుండా ఉండండి అని అర్థం వస్తుంది. చుప్ చాప్, మాట్లాడకుండా ఉండండి. ఓకే. జాయియే అంటే పిల్లగాళ్ళని వెళ్ళిపో అని చెప్పాలన్నప్పుడు జాయియే అనొచ్చు, అంటే వెళ్ళండి. బాహర్ అంటే బయట. ఇదర్ అంటే ఇక్కడ. ఇదర్ ఆయ్యే అంటే ఇక్కడికి రండి. ఇదర్ ఆవో ఇక్కడికి రా. ఉదర్ అంటే అక్కడ. ఉదర్ జావో అక్కడికి వెళ్ళు. ఉదర్ జాయియే అక్కడికి వెళ్ళండి. ఓకే. పిల్లగాళ్ళని కూర్చున్నప్పుడు బయటి అనొచ్చు. ఓకే. లడో మత్. ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్ కనుక గొడవ పడుతున్నారు అనుకోండి, అప్పుడు లడో మత్ అంటారు. అంటే మత్ అంటే నహి అని, నో అనే శబ్దం వస్తుంది ఇంగ్లీష్లో. ఓకేనా. అందుకు మత్ లడో అనొచ్చు, లేకపోతే లడో మత్ అని కూడా అనొచ్చు, అంటే గొడవ పడొద్దు మీరు. ఒకవేళ పిల్లగాళ్ళు కనుక ఏడుస్తున్నారు అనుకోండి, అప్పుడు రో మత్ అంటారు, అంటే మీరు ఏడవకండి. నెక్స్ట్ ఖానా ఖావో అంటే అన్నం తినండి, భోజనం చేయండి అని. పానీ పియో అంటే వాటర్ తాగండి అనే శబ్దం వస్తుంది. ఓకేనా. ఇవి పిల్లగాళ్ళతోని మ్యాక్సిమం క్లాస్ రూమ్లో ఈ పదాలు కనుక ఎక్కువ వాడారు అనుకోండి, మీకు హిందీ అలవాటు అయిపోతుంటుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను, అందులో మీకు పర్ఫెక్ట్గా హిందీ వచ్చినప్పుడు హిందీ వచ్చిన పిల్లలతో ఎలా మాట్లాడాలి. మీరు కంటిన్యూస్గా కొన్ని పదాలను తీసుకొని ఒక సెంటెన్స్ లాగా చేసి మీరు పెద్ద పిల్లలతో మాట్లాడుతుంటే, లేదా హిందీ వచ్చిన పిల్లలతో మాట్లాడుతుంటే, ఆ హిందీ వచ్చిన పిల్లలు కూడా మీకు సమాధానం ఇస్తుంటే, అప్పుడు హిందీ కన్వర్జేషన్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఇది బేసిక్ వీడియో కాబట్టి, మీరు స్టార్టింగ్ అంటే పిల్లలతో ఎలా మాట్లాడాలి హిందీలో అని అడిగారు కాబట్టి ఇది చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అది కూడా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కొన్ని బేసిక్ పాయింట్ పిల్లల్ని మీరు హిందీలో ఎలా అడగాలి అవి ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు మీ స్టూడెంట్తోని అడగొచ్చు. ఎలా అంటారా చూడండి. తుమ్హారా నామ్ క్యా హై అని అడుగుతారు స్టూడెంట్ని. అంటే తుమ్హారా నీ యొక్క, నామ్ పేరు, క్యా అంటే ఏమి, నీ యొక్క పేరు ఏమి, తుమ్హారా నామ్ క్యా హై అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లవాడు మేరా నామ్ రాజు హై, మేరా నామ్ రాము హై అని చెప్తాడు. నెక్స్ట్ తుమ్హారే మాతాజీ కా నామ్ క్యా హై అని అడుగుతారు పిల్లవాడిని. అంటే నీ యొక్క, మాతాజీ అంటే తల్లి, కా అంటే యొక్క, అంటే తల్లి యొక్క పేరు ఏమిటి, నామ్ క్యా హై. ఓకే. మీ యొక్క అమ్మ పేరు ఏమిటి, తుమ్హారే మాతాజీ కా నామ్ క్యా హై. ఓకేనా. నెక్స్ట్ తుమ్హారే పితాజీ కా నామ్ క్యా హై. సేమ్ ఇక్కడ కూడా మాతాజీ ప్లేస్లో పితాజీ వచ్చింది, అంటే నాన్నగారు. మీ యొక్క నాన్నగారి పేరు ఏమిటి. ఓకే. అతను ఏమని చెప్తాడు, ఒకవేళ మాతాజీ అంటే మేరే మాతాజీ కా నామ్ సీతా హై, రాణి హై అట్లా చెప్తాడు. ఏదైనా XYZ. మేరా పితాజీ కా నామ్ రమేష్ హై, రాము హై, సోను హై, ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ తుమారే పరివార్ మే కిత్నా సదస్య హై. పరివార్ అంటే కుటుంబం, మే అంటే లోపల, అంటే కుటుంబం లోపల, కుటుంబంలో. కిత్నా అంటే ఎంత మీకు తెలుసు, సదస్సు అంటే జనసంఖ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని సదస్సు అంటారు, అంటే ఎంతమంది ఉన్నారు అని. ఓకేనా. కిత్నా సదస్సు అంటే ఎంతమంది, అంటే జనాన్ని సదస్సు అంటారు హిందీలో. తుమ్హారే పరివార్, పరివార్ అంటే కుటుంబం. తుమ్హారే పరివార్ మే కిత్నా సదస్సు హై, నీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు. ఒకవేళ మా యొక్క కుటుంబంలో ఒక 5 ఉంటే మేరే పరివార్ మే 5 సదస్సు హై అని చెప్పొచ్చు. ఒకవేళ ఎక్కువ ఉంటే 6, 7, 8 ఏదైనా చెప్పొచ్చు. మేరా పరివార్ మే 10 సదస్సు హై అని కూడా చెప్పొచ్చు.
నెక్స్ట్ తుమారే ఘర్ మే కిత్నే బాయ్ బహన్ హై. మీ యొక్క ఘర్ అంటే ఇల్లు, ఇంటిలో కిత్నే అంటే ఎంత, బాయ్ అంటే అన్న, బహన్ అంటే అక్క. బాయ్ బహన్ రెండు కలిపి చెప్తే మొత్తం అన్నదమ్ములు అక్క చెల్లెలు వస్తుంది. ఓకే, అంటే మీ ఇంటిలో ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు అంటే నీ తోబుట్టువులు ఉన్నారు. బాయ్ బహన్ అంటే తోబుట్టువులు ఎంతమంది ఉన్నారు అని మీరు అడుగుతారు. అప్పుడు మేరే ఘర్ మేరే ఘర్ మే దో బాయ్ ఏక్ బహన్ లేదా దో బహన్ ఏక్ బాయ్ హై. ఓకేనా, అంటే ఇద్దరు అన్నలు ఉంటేనేమో దో బాయ్, ఒక అక్క ఉంటేనేమో ఏక్ బహన్ అనొచ్చు. బహన్ అంటే హిందీలో చెల్లె వస్తుంది. ఓకేనా, మనకన్నా చిన్నది. బాయ్ అంటే అన్న. ఒకవేళ చోటా బాయ్ అంటే తమ్ముడు, ఇక్కడ బహన్ ప్లేస్లో దీదీ వచ్చింది అనుకోండి, అది అక్క వస్తుంది. ఓకేనా, దీదీ బహన్, బడా బాయ్ చోటా బాయ్. నెక్స్ట్ తుమారి ఉమ్ర్ కిత్నా హై. ఉమ్ర్ అంటే హిందీలో వయస్సు. నీ యొక్క వయస్సు ఎంత అని అడగచ్చు పిల్లల్ని హిందీలో. ఓకేనా, మేరా ఉమ్రు 7 ఇయర్స్ ఉంటే 7 సాల్, 8 సాల్, 9 సాల్, 10 సాల్ హై అంటారు. మేరా ఉమ్ర్ 10 సాల్ హై, మేరా ఉమ్ర్ 8 సాల్ హై, మేరా ఉమ్ర్ 9 సాల్ హై అట్లా చెప్తాడు. తుమ్ కహా రహతే హో అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే మీ ఇంటి అడ్రస్ ఏంటి అని అడగటం అనమాట హిందీలో. తుమ్ కహా రహతే హో. ఒకవేళ నేను చెన్నైలో ఉంటే మై చెన్నై మే రహతాము, హైదరాబాద్ ఉంటే మై హైదరాబాద్ మే రహతాము, బెంగళూరు ఉంటే మై బెంగళూరు మే రహతాము అని ఈ విధంగా చెప్పొచ్చు. ఒకవేళ పిల్లలకి ఆరోగ్యం బాగాలేదు, పేరెంట్స్కి చెప్పాలి, అప్పుడు యాజ్ ఏ టీచర్గా నువ్వు ఎలా చెప్తావు? బుకార్ అంటే హిందీలో జ్వరం, ఫీవర్ని బుకార్ అంటారు. ఒకవేళ పిల్లగానికి జ్వరం వచ్చింది, పిల్లగా వాళ్ళ ఫాదర్కి మదర్కి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఓకేనా, అప్పుడు హిందీలో ఎలా చెప్తారంటే బచ్చే బీమార్ పడే లేకపోతే బచ్చోంకో బుకార్ ఆయా హై ఆప్ ఆకర్ లేకే జాయియే అంటే పిల్లగాడికి బచ్చోంకో బుకార్ అంటే జ్వరం, ఆయా హై అంటే వచ్చింది, ఆప్ ఆకర్ మీరు వచ్చి, బచ్చోంకో పిల్లవాడిని, లేకే జాయియే తీసుకొని వెళ్ళండి. ఓకేనా, ఒకవేళ పిల్లగాడు ఆబ్సెంట్ అయ్యాడు పిల్లవాడు, అప్పుడు మీరు పేరెంట్కి ఎలా ఇంటిమేషన్ ఇస్తారు హిందీలో చూడండి. ఆప్కా బచ్చా ఆజ్ స్కూల్ నహీ ఆయా క్యోं అంటే ఆప్కా బచ్చా అంటే మీ యొక్క పిల్లవాడు, ఆజ్ ఈరోజు, స్కూల్ నహీ ఆయా అంటే స్కూల్కి రాలేదు, క్యా ఎందుకు అంటే ఆప్కా బచ్చా ఆజ్ స్కూల్ నహీ ఆయా క్యోं కిస్లియే నహీ భేజా ఎందుకొరకు పంపలేదు, క్యా కారణ్ హై ఏ కారణం చేత, ఏ కారణం ఉంది, కుచ్ కామ హై క్యా ఏమైనా పని ఉందా, బచ్చా కా తబియత్ ఖరాబ్ హువా క్యా పిల్లవాడికి ఆరోగ్యం ఖరాబ్ అయిందా ఏమి. ఈ విధంగా మీరు మాట్లాడచ్చు. ఒకవేళ పిల్లగాడికి పరీక్ష ఉంది అనుకోండి, బచ్చోంకో పరీక్ష నజదీక్ ఆ రహా హై అంటే పిల్లగాడికి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఆప్ బచ్చోంకో హర్ దిన్ బేస్తే రహియే అంటే మీరు పిల్లవాడిని ప్రతిరోజు స్కూల్కి పంపండి. ఒకవేళ పిల్లవాడు మంచి యూనిఫామ్ వేసుకొని రాలేదనుకోండి, మీరు పేరెంట్తోని ఆప్కా బచ్చా ఆజ్ అచ్చా యూనిఫామ్ పెహన్ కే నహీ ఆయా, పహన్ కే అంటే వేసుకొని తొడుక్కొని, దుస్తుల్ని ఎప్పుడైనా పహన్ కర్ అంటారు అంటే పహన్నా అంటే ధరించడం వేసుకోవటం. ఓకే, ఆప్కా బచ్చా ఆజ్ అచ్చా యూనిఫామ్ అచ్చా కపడా పహన్ కర్ నహీ ఆయా అంటే మీ యొక్క పిల్లవాడు ఈరోజు మంచి యూనిఫామ్ వేసుకొని రాలేదు. కపడా బహుత్ గందా హై అంటే గందా అంటే మురికిగా ఉంటుందా, మురికిని హిందీలో గందా అంటారు. కపడా బహుత్ గందా హై, కపడా అంటే దుస్తులు, దుస్తుల్ని హిందీలో కపడా అంటారు. బహుత్ అంటే చాలా, కపడా బహుత్ గందా హై దుస్తులు చాలా మురికిగా ఉన్నాయి. హర్ దిన్ సాఫ్ సూత్రా కపడా పహన్ కర్ బేజ్ దీజియే అంటే సాఫ్ సూత్రా అంటే మంచి దుస్తుల్ని వేసి పంపండి అని చెప్పడానికి హిందీలో హర్ దిన్, హర్ దిన్ అంటే ప్రతిరోజు, అచ్చా కపడా పహన్ కర్ ఓకేనా, సాఫ్ సుత్రా కపడా అనవచ్చు, అచ్చా కపడా అనవచ్చు, పహన్ కర్ బేజ్ దీజియే అంటే వేసి పంపండి. ఈ విధంగా చెప్పొచ్చు. ఒకవేళ స్కూల్లో ఫీజు కనుక మీరు పేరెంట్ కనుక జమ చేయకపోతే మీరు పేరెంట్కి ఇంటిమేషన్ ఇవ్వాలి లేదా పేరెంట్తో మాట్లాడాలి హిందీలో. ఒకవేళ ఏమని చెప్తారు చూడండి. ఆప్ ఫీజ్ జమా నహీ కియే ఫీజ్ జమా కీజియే అంటే మీరు ఫీజు కట్టలేదు, ఫీజు కట్టండి. ఆప్ ఆకర్ బచ్చోంకో లే జాయియే మీరు వచ్చి పిల్లవాడిని తీసుకెళ్ళండి. ఈ విధంగా మీరు చిన్న చిన్న పదాలను నేర్చుకొని మీరు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా హిందీ వచ్చేస్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చేస్తాను. అందులో
ఇప్పుడు మీరు ఏదైతే బేసిక్స్ నేర్చుకున్నారో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఆ పదాలని కొన్ని సెంటెన్స్ రూపంలో చేసి పిల్లలతోని ఎలా మాట్లాడాలి అంటే హిందీ వచ్చిన పిల్లలతోని ఎలా మాట్లాడాలో కూడా నేర్పిస్తాను ఒక తరగతి గదిలో. ఓకేనా? ఓకే. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా? ఎవరికైనా హిందీ నేర్చుకోవాలి అని మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కోరిక ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.